నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కోవిడ్ కాలం పోయిందిలే, ఇక అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందిలే అని గుండెలపై చేతులేసుకొని ప్రశాంతంగా పడుకుంటున్నారా? అయితే మళ్ళీ ఇది మీకు డేంజర్ అలర్ట్. చైనాలో హ్యూమన్ మెటానిమో వైరస్ మరోసారి వణికిస్తోంది. ఇప్పుడు భారత్లో కూడా హెచ్ఎంపీవీ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. కర్ణాటకలో తొలి కేసు నమోదు కావడంతో దేశవ్యాప్తంగా వైరస్ టెన్షన్ మొదలైంది. అటు గుజరాత్లోనూ ఇలాంటి కేసులు బయటపడ్డాయి. దీంతో మరో విపత్తు ముంచుకొస్తోందన్న భయం మొదలైంది. ఇంతకీ హెచ్ఎంపీ వైరస్ అంత డేంజరా? వైద్యులేమంటున్నారు? ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పటి వరకు చైనాలో హెచ్ఎంపీ వైరస్ కలకలం. ఇప్పుడు మన దేశంలోనూ హెచ్ఎంపీ వైరస్ కేసులు. బెంగళూరులో 2 చిన్నారులకు హెచ్ఎంపీవీ పాజిటివ్. చిన్నారుల్లోనే ఎక్కువగా హెచ్ఎంపీవీ పాజిటివ్ లక్షణాలు. చైనాలో హెచ్ఎంపీ వైరస్ కేసులు కలవర పెడుతుంటే ఇప్పుడు మన దేశంలోనూ హెచ్ఎంపీవీ పాజిటివ్ కేసులు బయటపడడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కర్ణాటకలో 2 కేసుల్ని గుర్తించినట్లు ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. బెంగళూరులో 3 నుంచి 8 నెలల వయసున్న 2 చిన్నారులు ఈ వైరస్ బారిన పడినట్లు నిర్ధారించారు. గుజరాత్లోనూ హెచ్ఎంపీవీ పాజిటివ్ కేసు రావడంతో మరింత భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందన్న టెన్షన్ మొదలైంది. బెంగళూరులో ఫస్ట్ కేసు నమోదైంది. 3 నెలల శిశువుకు ఊపిరితిత్తులు, శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చేరగా హెచ్ఎంపీ వైరస్ పాజిటివ్ ఉన్నట్లు గుర్తించారు. బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో శిశువుకు చికిత్స అందిస్తున్నారు. ఆ తర్వాత 8 నెలల చిన్నారికి హెచ్ఎంపీవీ పాజిటివ్ వచ్చింది. జనవరి 3న చిన్నారి బ్రోంచో నిమోనియాతో ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. 2 ప్రస్తుతం కోలుకుంటున్నారు. గుజరాత్లో నమోదైన హెచ్ఎంపీ కేసు కూడా చిన్నారినే. అహ్మదాబాద్ చాంద్ ఖేడాలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 2 నెలల చిన్నారికి హెచ్ఎంపీవీ పాజిటివ్ వచ్చింది. These people have got no history of travel. This child, I think, had gone to Tirupati and come back. So there is no history of travel abroad or coming in from some airport or anything like that. So there is no guideline, basic prevention that issues already we've issued, advisory as we've already issued. Guidelines have been, that basic guidelines we've issued. చైనాలో హ్యూమన్ మెటానిమో వైరస్ సహా పలు శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తున్నాయన్న వార్తలతో భారత్ ఇప్పటికే అప్రమత్తమైంది. ఇటీవలే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ DGHS అధ్యక్షతన జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సమావేశం నిర్వహించింది. శీతాకాలంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగానే చైనాలో ఇన్ఫ్లుయెంజా, RSV, హెచ్ఎంపీవీ తరహా వైరస్లు వ్యాప్తి చెందుతున్నాయని JNG తేల్చింది. భారత్లో అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే వివిధ చోట్ల RNA, హెచ్ఎంపీవీ తదితర పరీక్షలు చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒకవేళ శ్వాసకోశ వ్యాధులు అనుకోకుండా పెరిగినా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు వేసుకోవాలని, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కేంద్రం సూచించింది. అలాగే చైనాలో పెరుగుతున్న హ్యూమన్ మెటానిమో వైరస్ కేసులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా దీనిపై ఫోకస్ చేస్తోంది. చైనాలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. హెచ్ఎంపీ వైరస్ ఇప్పుడు నిశ్శబ్దంగా చాప కింద నీరులా విస్తరిస్తుందని అనిపిస్తోంది. 4 ఏళ్ల క్రితం కోవిడ్ కూడా ఇలానే వ్యాపించింది. అప్పటి చేదు జ్ఞాపకాలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. అసలు 2020లో మొదలైన ఆ భయంకర వైరస్ విస్ఫోటం ఎవరూ మర్చిపోలేరు. తాజా వైరస్ కలకలం దాన్నే గుర్తు చేస్తోంది. కోవిడ్ దెబ్బకు లోకం అతలాకుతలమైపోయింది. ప్రపంచం స్తంభించిపోవడమనే మాటకి అసలు అర్థం తెలుసుకున్నాం. ఇప్పుడు తిరిగి ఆ రోజుల్లోకి కానీ వెళ్తున్నామా?
హ్యూమన్ మెటాన్యూమోనియా వైరస్ మరో కోవిడ్ గా తయారవుతుందా? ఈ అనుమానాలే ఇప్పుడు ప్రారంభమయ్యాయి. అప్పట్లో కోవిడ్ వైరస్ విజృంభణ కూడా ఇప్పట్లానే ప్రారంభంలో చాలా మెల్లగా ఉంది. పైగా అసలది మన గడ్డపై బతకలేదనే అపోహ కూడా ఉండేది. కొందరు రాజకీయ నాయకులైతే ఎంత ఖర్చైనా కోవిడ్ ను అడుగు పెట్టనీయమనే శపథాలు కూడా చేశారు. బట్ చివరకు విలయం తాండవించింది. ప్రతి ఒక్కరి జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. అప్పట్లో కోవిడ్ వైరస్ ఫస్ట్ కేస్ 2020 జనవరి 27న నమోదైంది. కేరళలోని త్రిశూర్లో విదేశాల నుంచి వచ్చిన ఓ నర్సుకు సోకినట్లు తేల్చారు. ఇక అప్పటి నుంచి ప్రతిరోజు దేశమంతా గగ్గోలు పుట్టింది. వరుస కేసులతో మార్చి 25, 2020న ఫస్ట్ లాక్డౌన్ విధించారు. మరోవైపు వైరస్ దెబ్బకి నమోదవుతున్న కేసులతో అసలు చస్తామో బతుకుతామో అన్న భయాందోళనలు ప్రారంభమయ్యాయి. ఓవైపు 21 రోజుల లాక్డౌన్తో వలస కూలీలు తమ ఇళ్లకు కాలి నడకన పయనమైన దృశ్యాలు ఎప్పటికీ సజీవమే. ఆర్థికంగా వ్యవస్థలన్నీ స్తంభించిపోగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ఏకంగా నేలకు రాలిపోవడం ప్రారంభమైంది. ఫిబ్రవరి 28, 2020న సెన్సెక్స్ 1448 పాయింట్లు పతనం కాగా నిఫ్టీ 432 పాయింట్లు నష్టపోయింది. ఇక మార్చి 23, 2020న సెన్సెక్స్ ఏకంగా 14% పతనమైంది. 3934 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 1135 పాయింట్లు పతనమై 7610 పాయింట్లకు జారింది. ఇన్వెస్టర్లందరూ కకావికలమైపోయారు. ఆ తర్వాత మెల్లమెల్లగా కోలుకున్నాయి. అయితే ఇప్పుడు తిరిగి మార్కెట్లలో వైరస్ టెన్షన్ ప్రారంభమైంది. కోవిడ్ దెబ్బతో అటు ఆర్థిక వ్యవస్థలతో పాటు కోట్లాది మంది ఆహారానికి దూరమయ్యారు. ఎక్కడికక్కడ ప్రభుత్వాలు పంపిణీ చేసిన ఆర్థిక సాయాలు సరిపోకపోవడంతో ఆ 2 ఏళ్లు అల్లాడిపోయారు. నిజంగా అప్పటి అనుభవాలు ఓ జీవితకాలానికి సరిపోయిన పాఠాలు. ఎక్కడికక్కడ ఇతర దేశాలతో సంబంధాలు తెగిపోయి అటువారు ఇటు, ఇటువారు అటు వెళ్లలేక సంబంధాలన్నీ తెగిపోయాయి. ఆ క్రమంలో మన దేశం వందే భారత్ పేరుతో ఇతర దేశాల్లో ఉన్న మనవారిని తీసుకొచ్చాం. మరోవైపు కోవిడ్ సెకండ్ వేవ్ ధాటికి ఫస్ట్ లాక్డౌన్ కంటే ఎక్కువగా ప్రాణాలు రాలిపోయాయి. ఏకంగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది చనిపోగా మన దేశంలోనూ భారీగానే సంఖ్య ఉంది. అయితే అధికారికంగా మాత్రం ప్రపంచవ్యాప్తంగా 70,79,733 మంది చనిపోగా మన దేశంలో మరణాల సంఖ్య 5,31,547గా తేల్చారు. అసలు అప్పట్లోనే శ్మశానాల్లో డెడ్ బాడీలను పూడ్చడానికి, కాల్చడానికి కూడా వీలు సరిపోక దొంతరులుగా పేర్చి మరీ అంత్యక్రియలు జరిపారు. పైగా దేశాలు కూడా తమ అసలు మరణాల సంఖ్యని దాచిపెట్టాయని అంటారు. ఇక అసలు వుహాన్ ల్యాబ్ లో పుట్టిందంటూ ప్రచారం సాగిన కోవిడ్-19 అప్పట్లో చైనాని కుదిపేసింది. ఆర్థికంగా ఇతర దేశాల నుంచి ఒంటరి అయ్యింది. అటు అమెరికా సహా అన్ని దేశాలు ఆంక్షలు విధించడంతో బిక్కచచ్చిపోయింది. మరణాల పరంగా కూడా చైనా రికార్డు మూటగట్టుకుంది. లాక్డౌన్ సమయంలో కఠినంగా వ్యవహరించి సొంత పౌరుల నిరసనను ఎదుర్కొన్నది. అయితే చిన్న దేశాల విషయంలో మాత్రం కోవిడ్ ని సమర్థవంతంగా నియంత్రణ చేయడం చూశాం. న్యూజిలాండ్ కానీ, ఆస్ట్రేలియా కానీ కేసుల సంఖ్య ఎక్కువైనా వైరస్ చాలా త్వరగా నియంత్రణలోకి వచ్చింది. కాంటాక్ట్ ట్రేసింగ్, క్వారంటైన్, ట్రీట్మెంట్ అనే పద్ధతిని ఫాలో అయిన తీరు మాత్రం ప్రపంచ ఆరోగ్య వ్యవస్థల్లో చాలా మార్పులు తీసుకువచ్చింది. ముఖ్యంగా 140 కోట్ల జనాభా ఉన్న భారత్లో వైరస్ ని ఎదుర్కొన్న తీరు ప్రపంచమంతా కళ్లప్పగించి మరీ చూసింది. అయితే అప్పట్లో కోవిడ్ వైరస్ ని చాలా ముందుగానే జయించామంటూ ప్రకటించడం
మన కొంప ముంచింది. వైరస్ వ్యాక్సిన్లను ఇతర దేశాలకు ఎగుమతి చేశాం. అలానే ఈ వైరస్ వ్యాక్సిన్ తీసుకువచ్చిన ముప్పు కూడా ఎక్కువే. ఎలాగైనా సరే ఆ 2020 నుంచి 2022 డిసెంబర్ వరకు కూడా భారతీయులను కోవిడ్ వైరస్ వణికించేసిందంటే అతిశయోక్తి కాదు. గట్టిగా 2 ఏళ్ల తర్వాత ఆ జ్ఞాపకాలు ఇంకా పూర్తిగా తొలగకముందే ఇంకో వైరస్ అనేది బయలుదేరిందంటే ఆందోళనకరంగానే చూడాలి. అంతటి భయానక అనుభవాలు ఉన్నాయి కాబట్టే ఇప్పుడు తాజాగా విస్తరిస్తున్న వైరస్ పట్ల కూడా భయం ఏర్పడుతోంది. ఓసారి దెబ్బతిన్నాం కనుకే అందరిలోనూ ఈ అప్రమత్తత. లేదంటే అప్పటి ఆ రోజులకి తిరిగి వెళ్లాలని ఎవరికీ ఉండదు కదా. అసలు కోవిడ్-19కి ఈ హెచ్ఎంపీ వైరస్కి సంబంధం ఉందా? ఉంటే అది ఎలాంటి సంబంధం? ఈ స్టోరీ చూద్దాం. అసలు హ్యూమన్ మెటాన్యూమోనియాకి కోవిడ్-19కి ఏంటి సంబంధం? ఈ రెండూ ఒకటేనా లేక వేరువేరా? కోవిడ్ వైరస్ తర్వాతే మనం ఏ జబ్బు గురించైనా పూర్తిగా అవగాహన కోసం ప్రయత్నిస్తున్నాం. ఈ క్రమంలోనే ఎప్పటినుంచో ఉన్న వైరస్లకు కూడా కొత్తగా పేర్లు పెట్టి పిలుచుకుంటున్నాం. మరిప్పుడు కలకలం రేపుతోన్న హెచ్ఎంపీ వైరస్ సంగతేంటో తెలియాలంటే ముందు ఇవన్నీ కూడా శ్వాసకోశ అంటే గాలి పీల్చడంలో వచ్చే ఇబ్బందులను తెచ్చే జబ్బులుగా తెలుసుకోవాలి. అంతకుముందు స్వైన్ ఫ్లూ కానీ, సార్స్ కానీ, కోవిడ్ కానీ ఏదైనా సరే నోరు, ముక్కు ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరే వైరస్లు. ఇవి కలిగించే తీవ్రతని బట్టి ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది. చైనాలో ప్రస్తుతం భారీగా పెరిగిన రెస్పిరేటరీ కేసులకు కారణం హ్యూమన్ మెటాన్యూమోనియా వైరస్. 2001 నుంచే ఈ తరహా జబ్బులను ప్రపంచం గుర్తించడం ప్రారంభమైంది. ఇది న్యూమోనియా కలిగించే వైరస్ల కుటుంబం. అంటే కోవిడ్-19 కూడా ఇదే చేసింది. సివియర్ ఆక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, సార్స్ కూడా ఇదే రకంగా వ్యాపిస్తుంది. అంటే వీటి వ్యాపించే తీరు కూడా ఒకేలా ఉంటుంది, కానీ వాటి తీవ్రత ఎక్కువ. మనకి సార్స్ కానీ, స్వైన్ ఫ్లూ కానీ కొద్ది జాగ్రత్తలతోనే తగ్గిపోయింది. కానీ కోవిడ్-19 వైరస్ స్ట్రెయిన్ మాత్రం జగమొండిలాగా పీడించుకుని తిన్నది. దాంతో ప్రాణాలు లక్షల్లో కోల్పోవాల్సి వచ్చింది. జనరల్ గా వచ్చే జబ్బుల్లో బ్యాక్టీరియా అంటే సూక్ష్మ క్రిములు జీవుల ద్వారా వచ్చే వ్యాధులను ఈజీగా తగ్గిస్తారు, ఎందుకంటే వాటిని పూర్తిగా నిర్మూలించే మందులు ఉన్నాయి. కానీ వైరస్ అనేది తనంతట తానే ఓ జీవి కాదు, కానీ ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటుంది. కాబట్టి వాటిపై ప్రయోగించడానికి సమర్థవంతమైన మందులు కనిపెట్టలేదు. అందుకే కృత్రిమంగా తయారు చేసిన టీకాల ద్వారా శరీరంలో నిరోధక శక్తిని పెంచుకోవాల్సి వస్తుంది. అలానే ఇప్పుడు హెచ్ఎంపీ వైరస్ కి కూడా కోవిడ్ లాగే ఎలాంటి ప్రత్యేకమైన చికిత్స లేదు. లక్షణాలను బట్టే చికిత్స చేసి వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు చూడాల్సి వస్తుంది. మీకు దగ్గు జలుబు ఉంటే పిల్లల్ని ఒకసారి చూపించండి. ఈ 1 month లో మనకి అర్థమైపోతుంది దాని బిహేవియర్ ఏంటి, కొత్త స్ట్రెయినా లేకపోతే ఏమన్నా స్పెసిఫిక్ గా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుందా. మనకి నెక్స్ట్ 3 weeks లో వీల్ గెట్ టు నో ఇది హ్యూమన్ మెటాన్యూమో వైరస్ ఒక చోట రిపోర్ట్ అయితే ఇంకా మనకి మాగ్నిట్యూడ్ ఆఫ్ ద ప్రాబ్లం, ఎంతమందిని ఇన్ఫెక్ట్ చేస్తుంది, ఈ స్ట్రెయిన్ డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుందా, ఇవన్నీ టకటక మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సాధారణంగా జలుబు, దగ్గు ఎక్కువైనప్పుడు తేమతో పాటు ఊపిరితిత్తుల్లో నీరు ఎక్కువై న్యూమోనియా వస్తుంది. దీనికి కారణమైన బ్యాక్టీరియా కానీ, వైరస్లు కానీ అనేకం ఉంటాయి. ఈ హెచ్ఎంపీ వైరస్ సాధారణంగా 3 నుంచి 5 రోజుల్లోపు వ్యాపిస్తుంది. కరోనాకి కూడా మనం ఇలానే ఇంక్యుబేషన్ పీరియడ్ గమనించాం. హెచ్ఎంపీవి, కోవిడ్-19 చాలా వరకు ఒకేలా ఉంటాయి. ఎందుకంటే రెండూ దగ్గు, జ్వరం, గొంతు నొప్పి మరియు శ్వాస ఆడకపోవడం వంటి శ్వాసకోశ సమస్యలతో బాధ పెడతాయి. రెండూ కూడా దగ్గినప్పుడు లేదంటే తుమ్మినప్పుడు, ఉమ్మి వేసినప్పుడు వచ్చే తుంపరల ద్వారానే వ్యాపిస్తాయి. కోవిడ్-19 టెంపరేచర్ సెన్సిటివ్ అంటే సీజనల్ గా కనిపిస్తుంది. హెచ్ఎంపీ మాత్రం ఏ కాలంలోనైనా రావచ్చు. అయితే హెచ్ఎంపీవీని ఏడాది పొడవునా గుర్తించగలిగినప్పటికీ
చలికాలం చివరి నుంచి వేసవి ముందు వరకు గుర్తిస్తూ ఉంటారని చెప్తున్నారు. ఈ డయాగ్నోసిస్ మనం ఇలా పేర్లు ఎందుకు ఇంత క్లియర్ గా తెలుస్తున్నాయి అంటే కోవిడ్ టైం నుంచి మనకి ఆర్టీపీసీఆర్స్ చేయటం అలవాటైంది. నేజల్ స్వాబ్, ఫారింజియల్ స్వాబ్ చేయటం అంటే సో ఆ స్వాబ్ చేసినప్పుడు ఏంటంటే ఒక 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 లిస్ట్ ఆఫ్ వైరసెస్ ని చెక్ చేసేస్తున్నాం మేము. ఆర్ఎస్వి ఒకటి, కోవిడ్ ఒకటి, హ్యూమన్ మెటా ఒకటి, రైనో వైరస్, ఎంట్రో వైరస్, యూజువల్ గా వచ్చేవన్నీ, ఏవియన్ ఫ్లూ, ఇవన్నీ కూడా ఆ ప్యానెల్లో వచ్చేస్తాయి. ఇక్కడే మనకి ఓ కీలకమైన సమాచారం ఉంది. ఎక్కడైతే కోవిడ్-19 లాక్డౌన్ ఎత్తివేసిన తొలి రోజుల్లో చాలా చోట్ల ఈ కేసులు బయటపడ్డాయని డేటా చెప్తోంది. దీంతో కోవిడ్-19 వైరస్ కి హెచ్ఎంపీ వైరస్ కి దగ్గర సంబంధాలున్నాయని అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే దేశాల్లో అప్రమత్తత ప్రారంభమైంది. హెచ్ఎంపీ వైరస్ తొలి కేసు సౌత్ ఇండియాలోనే బయటపడటంతో దేశవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. బెంగళూరులో ఈ కేసులు నమోదు కావటంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. కరోనా లాగే మొదట ఈ వైరస్ చైనా నుంచి ప్రారంభమైంది. దీంతో కరోనా పరిస్థితులే మళ్లీ వస్తాయేమోనన్న టెన్షన్ మొదలైంది. అయితే ఇప్పటి నుంచి తగిన జాగ్రత్తలు పాటిస్తే వైరస్ వ్యాప్తిని కట్టడి చేయొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో మరోసారి మాస్కులు, శానిటైజర్ల వైపు ప్రజలు చూడాల్సిన పరిస్థితులు వచ్చాయి. హెచ్ఎంపీ వైరస్ కు ఇప్పటికైతే వ్యాక్సిన్ లేదు. వైరస్ సంక్రమించకుండా నివారణ ఒక్కటే మార్గం. వైరస్ చేతులు, నోరు, ముక్కు ద్వారా వ్యాపిస్తుంది. జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి లాంటి సాధారణ ఫ్లూ లక్షణాలే కనపడతాయి. ఆ తర్వాత శరీరంలో శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నోరు, ముక్కు కవర్ అయ్యేలా మాస్కును తప్పనిసరిగా వేసుకోవాలి. వైరస్ వ్యాపించేలా ఒకరు తాకిన వస్తువుల్ని ఇంకొకరు తాకడం, షేక్ హ్యాండ్స్ ఇవ్వడం చేయకూడదు. కలుషితమైన, పరిశుభ్రత లేని ఆహారం తీసుకోకూడదు. చల్లని పదార్థాలు తినకూడదు. వేడిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. జలుబు, దగ్గు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండాలి. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని, పండ్లు, కూరగాయల్ని ఎక్కువగా తీసుకోవాలి. కోవిడ్లో ఎలాగా మనం హ్యాండ్ హైజీన్, మాస్క్ ధరించడం, ఓవర్ క్రౌడింగ్, జనసమ్మర్దాన్ని మనం అవాయిడ్ చేస్తూ ఉండాలి. సిమ్టమ్స్ రాగానే ప్రజలు వెంటనే యాంటీబయాటిక్ వాడకూడదు. డాక్టర్ని సంప్రదించాలి. చాలా మంది ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఏమాత్రం అస్త చేయకుండా వెంటనే హాస్పిటల్ చేరుకొని డాక్టర్ చూపించుకునే అవసరమైతే డాక్టర్ చెప్పే సహాయం అడ్మిట్ కావాలి. లక్షణాలు ఉంటే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి ద్వారా వేరే వాళ్ళకి రాకుండా పేషెంట్ తప్పకుండా లక్షణాలు తప్పకుండా మాస్క్ ధరించాలి. వారిని ఐసోలేట్ చేస్తే మంచిది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కోవిడ్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో అలాంటి జాగ్రత్తలే ఇప్పుడు ముందస్తుగా తీసుకోవాల్సి ఉంటుంది. అసలే శీతాకాలం. చిన్నారులు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి హెచ్ఎంపీవీ ఎక్కువగా అటాక్ చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుకునేలా ఆహారపు అలవాట్లు ఉండడం అవసరం. మన దేశంలో నమోదైన తొలి కేసుల్లో ఎక్కువగా శిశువులు, చిన్నపిల్లలే ఉన్నారు. కాబట్టి చిన్నారులతో జాగ్రత్తగా ఉండాలి. నవజాత శిశువుల్లోనూ వైరస్ సంక్రమణం ప్రాణాంతకం కావచ్చు. కాబట్టి జలుబు, దగ్గు లాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఇది ఎక్కువగా చిన్న పిల్లల్లో వస్తున్నట్టు గుర్తించారు ఈ మధ్యలో. కాకపోతే అన్నేజో రావచ్చు. ఇక మనం ఎంతమంది కోవిడ్లో తీసుకున్నట్టుగానే ప్రికాషన్స్ మెయిన్, మాస్క్ పెట్టుకోవడం కానీ, హ్యాండ్స్ వాష్ చేసుకోవడం కానీ, కాస్త పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయడం కానీ, ఇవన్నీ కొద్దిగా మళ్ళీ ఇక ఇంతకుముందు అలవాటైన విషయమే ఇది. కాకపోతే మళ్ళీ ఒకసారి మనం దాన్ని రీకాల్ చేసుకొని తదనుగుణంగా పాటిస్తే పెద్దగా ముంచుకొచ్చే ప్రమాదం అయితే నా దృష్టిలో అనిపించట్లేదు. ఇప్పటికే చైనాలో లక్షలాది మంది హెచ్ఎంపీ వైరస్ తో ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు తెలుస్తోంది. మలేషియా, జపాన్లలో హెచ్ఎంపీ కేసులు బయటపడ్డాయి. ఇప్పుడు భారత్లోనూ ఈ కేసులు నమోదయ్యాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్ఎంపీ వైరస్ పై దృష్టి పెట్టింది. చాలా దేశాలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అలర్ట్ చేస్తున్నారు. అమెరికా లాంటి దేశాలు ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువగా ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. వివిధ దేశాల్లో ఈ హెచ్ఎంపీ వైరస్ కేసులు నమోదవుతున్నాయి. కాబట్టి ఆయా దేశాలకు వెళ్లే ముందు అక్కడి పరిస్థితులను తెలుసుకోవాలి. చైనా, మలేషియా లాంటి దేశాలకు వెళ్లకపోవడమే మంచిది.
కాబట్టి ఆందోళన పడకూడదు, అలర్ట్ గా ఉండాలి. ఒక పాండమిక్ ని ఫేస్ చేశాం, అధిగమించాం. మరో విపత్తు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధపడాలి.